రాష్ట్ర రాజధాని అమరావతి మహిళలు మరి ఉద్యమం చేసి గెలిపించుకున్నారు, పంట పొలాలు ఇచ్చారు అని మాకు తోడుగా ఉండి మమ్మల్ని పాదయాత్ర చేసేటప్పుడు కూడా కడుపులో పెట్టుకుని చూశారండి. అయ్యేమండి వాళ్ళ ప్రతిపక్షం కూడా రాలేదు, ఇంకా వాళ్ళ పేరు మేము తలుచుకోకూడదండి. వాళ్ళని 11 సీట్లు ఇచ్చారు, ఇంకా వాళ్ళ పేరు ఎందుకండి మాకు? ఇక్కడ మా ఆహ్వానానికే రాకపోతే ఇక్కడ ప్రజలకు ఉపయోగపడే రాజధానికి వాళ్ళకి మద్దతు ఇవ్వకపోతే మనసు రానప్పుడు మరి వాళ్ళు ఇక్కడ ఎందుకండి? అందుకని పాకిస్తాన్ బోర్డర్కి వెళ్ళిపోవాల్సిందేనండి. అందరు గాని ఏపీ మొత్తం కోరుకుంటుంది ఒకటేనండి, తను మాత్రం రావడానికి లేదు. తనని వచ్చిన ప్రతి మాటకి మా అమరావతి రైతులు కాలు చెప్పు కింద పెడతాం. ఇక మాత్రం ఇప్పుడు దాకా కూడా కేసులు బోతులని ఎన్ని ఇబ్బందులు పెట్టారో మాకు తెలుసండి. చిన్న రోజులున్నాయి, చిన్న రోజులున్నాయి. ప్రతి పిల్లల్ని వేసుకొని మేము ఉద్యమాలు చేసామండి. ఒక్క రోజంట కనికరం వచ్చిందండి. ఇవాళ నరేంద్ర మోడీ గారు వచ్చినా కూడా డైరెక్ట్ గా ప్రజల మధ్యలో నుంచి వస్తున్నారు. ఈయన 11 సీట్లు వచ్చిన ఆయన పరదాలు కట్టుకొని వచ్చాడు. దేనికి వచ్చాడు? ఇవాళ రాష్ట్రం కోసం మరి ఆలోచన చేయనప్పుడు దేనికి మా గురించి మాట్లాడతాం? మా ఆవేశం అసలు ఇక మేము చాలా సంతోషంగా ఉన్నామండి. అందరూ సంతోషంగా ఉన్నారు. నరేంద్ర మోడీ గారు మనకి నిధులు ఇస్తారు, రాజధాని పూర్తయింది. అందరూ భవిష్యత్ భారత్ రాజధాని కంప్లీట్ అయిందని చెప్తారు. ఏంటి నమ్మకం? కంప్లీట్ అయిందండి. ఇక్కడ మేము సహకరిస్తాం, మేము భూములు ఇచ్చాం. మోడీ గారు వస్తున్నారు, ఆయన సంకల్పం గొప్పది, మా సంకల్పం గొప్పది. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి.